అంటే మనం చేసిన అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ నేవీకి అండ్ ఆర్మీకి సాల్యూట్ చేస్తున్నాం. అట్లనే ఇంతమంది ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులు మళ్ళీ మనం వాళ్ళపై కక్ష సాధింపు చేసాం. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్లానే ఉండాలని అనుకుంటున్నాను. మోలీ గారు అయితే మనకి అంతా బాగానే చేస్తున్నారు అనుకూలంగానే. అంటే వాళ్ళ మీద మరి మనకు కూడా మొన్న చనిపోయిన వాళ్ళ మీద బాధ కలిగింది కదా, దానికి తగిన సమాధానం చెప్తున్నారు మోలీ గారు. సార్ ఆపరేషన్ సింధూరి సక్సెస్ అయింది కదా, దాని గురించి మీ మాటలు. అదే బాగా చేశారు. ఐ రియలీ లైక్ ఇట్ అట్లీస్ట్ పర్సనల్గా. బట్ ఇక ఇప్పుడు డిప్లొమసీకి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఐ థింక్ వాళ్ళు ఇచ్చిన లాంగ్వేజ్లో మనం కూడా ఆన్సర్ ఇచ్చాము. ఐ థింక్ అది ఇంకా చిన్నగా చేశారని నేను అనుకుంటున్నా. ఇంకొంచెం పెద్దగా చేసుకుంటే బాగుండేది. వాళ్ళు అది 25 years నుంచి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అండి. లష్కర్ తోయిబా వీళ్ళందరూ కూడా టెర్రరిస్టులకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ వీళ్ళందరూ ఒకటే గూటికి చెందిన వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకి టైం పడుతుంది రియలైజేషన్కి. అఫ్ కోర్స్ లేండి, సెంట్రల్ ఏజెన్సీస్ వాళ్ళందరూ వాళ్ళ వేలో వర్కింగ్ స్టైల్ ఉంటుంది కదా. బట్ అదర్ విచ్ వైజ్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్ అనేది నా ఫీలింగ్ అట్లీస్ట్. థ్యాంక్ యూ. ఇది టిట్ ఫర్ టాట్ అంటాం కదండి. మన దేశం సమగ్రత మీద, మన దేశ వాసుల మీద, ముఖ్యంగా హిందువుల మీద ఒక ఉగ్రదాడి జరిగింది. అది కూడా పాకిస్తాన్ నుండి వచ్చిన టెర్రరిస్టులని మనకు ఖచ్చితంగా తెలుసు. ఈ ముస్లిం టెర్రరిస్టులు మటుకు అంతమయ్యేంత వరకు మనం యుద్ధం చేయడం చాలా మంచిది. కాకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రకారంగా ఆల్అౌట్ కాకపోయినా కనీసం టెర్రరిస్టుల మీద మటుకు దాడి కంటిన్యూ అవ్వాలని కోరుతున్నాం మేమంతా. సింధూర్ అనే పేరు అనేది లేడీస్ బాగా అవును యాప్ట్. అది వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి మోడీ గారికి చెప్పమన్నారు, చెప్పారు. గట్టిగానే చేశారు. మీ మాటలు అది కరెక్ట్గా మోడీ గారికి చెప్పాము. మోడీ గారు చక్కటి యాక్షన్ తీసుకున్నారు. చాలా నచ్చిందండి. సింధూర్ అని పెట్టడం కూడా చాలా నచ్చింది. ఏదైతే మోడీ గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి భారతదేశం మొత్తం కట్టుబడి ఉంది. మోడీ వెనకాల మేము ఉన్నాము. ఈ టెర్రరిజాన్ని అనేది దేశం మొత్తంలో, మన భారతదేశం కానీ ప్రపంచం మొత్తంలో టెర్రరిజాన్ని నాశనం చేయాలి. అగ్రదేశాలకి మోడీ గారికి సపోర్ట్ ఉన్నాయి మంచిగా. అదే సపోర్ట్తోని మోడీ గారుకు మేమందరం ఉన్నాము. టెర్రరిజాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి మా కోరిక, అంతే. దీన్ని ఇంకా వెనుకకు తీసుకునే ప్రసక్తి లేదు. ముందుకెళ్ళి ఈ టెర్రరిజాన్ని నాశనం చేసేసేయాలి మొత్తము. దీనికి అందరం భారతీయులందరం కట్టుబడి ఉన్నాం. విన్నాం భయ్య. యాక్చువల్లీ నిన్న ఎర్లీ మార్నింగ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపైన మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మిసైల్స్తో దాడి చేశారు. ఇది మన పహల్గామ్ అటాక్కి ప్రతీకారం తీసుకున్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ. సో ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ టు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. చాలా మోదీ గారు తీసుకున్న చర్య అందరూ సమర్థిస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాదం మన దేశంలో ఎక్కడ ఉండకూడదు. ఈ చర్య భవిష్యత్తులో కూడా ఇటువంటి ఏ చర్య తీసుకున్నా మోడీకి పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఎవ్వరూ దీన్ని ఉపేక్షించేది లేదు. నిజంగా మోదీ గారు భవిష్యత్తులో ఇంత మంచి చర్యలు తీసుకుని ప్రజలకు మంచి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ అనేది చాలా మంచి, అంటే మనకు ఒక రివెంజ్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమాయకమైన ప్రజలు ఏదో జస్ట్ ఇట్లా క్లైమేట్ని ఆస్వాదించడం అని చెప్పని పాల్గాం వెళ్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు చంపేశారు. సో ఎన్నో జీవితాలు బలైపోయినాయి. ఆల్మోస్ట్ 25+1 ఒకతను, అందులో నేపాల్ అతను కూడా ఉన్నాడు. సో ఇలా అమాయకమైన ప్రజల్ని చంపడం వల్ల పాకిస్తాన్కి వచ్చేది ఏం లేదు. బేసిక్గా వాళ్ళు ఏదో సాధించడం అనుకుంటున్నారు. సో దానికి మన ఇండియా బెస్ట్ రివెంజ్ తీర్చుకుంది నిన్న. ఆపరేషన్ సింధూర్ ఐ సపోర్ట్. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఈవెంట్ బై ఇండియన్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. జై మోడీ. ఆపరేషన్ సింధూర్ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. మోడీ చేసిన ఈ పని వల్ల మనకు హిందూ దేశం ఉత్పత్తి బాగా పెరిగిపోతుంది. దీనివల్ల పాకిస్తాన్ దీనికి ప్రత్యేకారం కాకుండా అర్థం చేసుకొని సర్దుకుంటే బెటర్. అది ఆ అటాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దోస్ హూ లాస్ట్ ద లైఫ్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ వ్యాలీ దే గాట్ జస్టిస్. ఇట్లాంటి ఇంకా సర్జికల్ స్ట్రైక్స్ ఇంకోట్లా చేస్తా కంటిన్యూ పర్మనెంట్గా ఈ టెర్రరిజం అనేది క్లోజ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. జై హింద్.